అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాన్సెప్ట్ని దాటేసి హద్దులు చెరిపేసి సిగ్గు శరాల్ని చంపేసుకొని కాదేది వైరల్ చేయడానికి అనర్హమంటూ రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా సురులు. ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగేసుకొని ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మీద కూడా పడ్డారు వాళ్ళు. వందలాది చావుల్ని చూసిన అంతులేని విషాదాన్ని కూడా తమ పైత్యాలకు ముడిసరుగ్గా మార్చేసుకున్నారు. సెన్సిటివిటీ తెలియని మీవి ఒక బతుకులేనా అని బాధితులు తిడుతున్నా కూడా ఫలితం లేదక్కడ. చూసారా, బోయింగ్ విమానం ఎంత ఖాళీగా ఉందో. నేనొక్కదాన్నే బోర్డింగ్ లో ఉన్నా. ఇందులో ప్రయాణించే దమ్ము ఎవరికైనా ఉందా? ఎయిర్ ఇండియా విమానంలో జర్నీ చేస్తూ ఒక ఫిమేల్ ప్యాసింజర్ చేసిన వీడియో ఇది. ఏంటమ్మాయి, నీ కామెడీలకి ఇదేనా సమయం అని ఆ అమ్మాయి ఓవర్ యాక్షన్ పై విరుచుకు పడుతున్నారు నెటిజన్స్. ఇదొక్కటే కాదు, సోషల్ మీడియాలో ఇటువంటి విశృంఖలత్వాలు బోలెడని. అరే మీ దుంపదగా, ఇక్కడ కూడా దాపురించారట్రా, మీకు మనసనేదే లేదట్రా. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ లాంటి మోస్ట్ సెన్సిటివ్ ఇన్సిడెంట్ ని కూడా వదలకుండా తమ అరాచకాల పరంపర కొనసాగిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై మంటెక్కిపోతున్నారు జనం. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన మనసున్న ప్రతి వారిని కదిలించింది. ఎవరికి వాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ సానుభూతిని ప్రకటించారు. అనేక వేదనాభరిత ట్వీట్లు, పోస్టులతో ఇంటర్నెట్ వెల్లువెత్తింది. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల రూట్ అయితే సెపరేటు. మంటల్లో మాడి మసైన 242 జీవితాలు, కుటుంబాలకు కుటుంబాలే కనుమరుగైన విచలిత దృశ్యాలు. మీకు గుండెలు కరిగించే విషయమైతే కావచ్చు, మనసుల్ని కలిచివేసుండొచ్చు. మాకు మాత్రం ఇది జస్ట్ బర్నింగ్ టాపిక్ అంతే. దాని మీద జోకులేసుకుంటాం, రీల్స్ చేసుకుంటాం, లైక్స్ కొల్లగొట్టుకుంటాం, తద్వారా పాపులారిటీ పెంచుకుంటాం. ఎందుకంటే మాకు మానవత్వం ఏంటో తెలీదు అని చాటుకుంటోంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మూక. నెటిజన్స్ నుంచి అటెన్షన్ సీకింగ్ కోసం విరగబడి వీడియోలు చేసుకున్నారు. వ్యూస్ ని, లైక్స్ ని పెంచుకోవడం కోసం తమ క్రియేటివిటీని విచ్చలవిడిగా వాడేసుకున్నారు. ముఖ్యంగా ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టర్ కోమి వ్యాస్ ఫ్యామిలీ ఫోటోపై వేలాది ఎక్స్పెరిమెంట్లు చేసి వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రమాదానికి ముందు అందంగా నవ్వుతున్న ఆ నలుగురి ఫోటో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు లడ్డూలా దొరికింది. ఆ ఫోటోకు సంబంధించి ఏఐ జనరేటెడ్ వీడియో కూడా వచ్చేసింది. అక్కడితోనే ఆగలేదు. కుటుంబానికి చెందిన ఫేక్ ఫోటోలను షేర్ చేస్తూ లైక్స్, వ్యూస్ కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం అభ్యంతరకరంగా మారింది. ఇప్పటికే తమ వారిని కోల్పోయి తీవ్ర ఆవేదనతో ఉన్న కోమి సన్నిహితులు, బంధువులు ఈ వీడియోలపై మండిపడుతున్నారు. దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడకండి, ప్లీజ్ మమ్మల్ని మరింత క్షోభ పెట్టకండి అని యూట్యూబర్స్ ను వేడుకుంటున్నారు. అటు అదే ప్రమాదంలో మృతి చెందిన 8 ఏళ్ల మిరియా అంత్యక్రియలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. శవపేటికలో ఉన్న 3 పసిపిల్లల్ని చూపెడుతూ వికృతంగా ప్రవర్తిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. DNA శాంపిల్ తీసుకోకుండా, మృతదేహాల అప్పగింత జరగకుండా అంత్యక్రియలు జరిగినట్లు ఎలా చెప్తారు? 4 రోజులుగా తమ వారి మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్న బంధువులకు మరింత వేదన కలిగించేలా ఉంది సోషల్ మీడియా తీరు. అటు ఎయిర్ ఇండియాపై, బోయింగ్ విమానాల్లో సౌకర్యాలపై విష ప్రచారం చేయడంపై సీరియస్ అయింది కేంద్ర సర్కార్. వైరల్ అవుతోన్న అభ్యంతరకర వీడియోల్లో ఏది నిజం, ఏది ఫేక్ తెలియక జనం సతమతమవుతోంటే PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజానిజాల్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.